కళ్ళు మూసి ఉంచితే ధ్యాన యోగము. అద్భుతమైనటువంటి ధ్యాన యోగంలో ఉన్న మిత్రులారా, రెండు అరచేతులు తీసి కళ్ళ మీద బోర్లించుకుందామండి. 5 4 3 2 1 0. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాము. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానానికి, ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. ప్రతి ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వర్తించుకున్నటువంటి ఈ ఆత్మీయ సత్సంగాలకు ఇచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో 20 సంవత్సరాలు పైబడే పరిచయం ఉండి, మరి తనదైన సొంత అన్వేషణతో ఆధ్యాత్మికతను అన్వేషించి ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది ఈరోజు మనకి వారి యొక్క సందేశాన్ని అందించడానికి విచ్చేశారు గుమ్మడి ప్రసాద్ గారు. వారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానించుకుందామండి. అలాగే ఈరోజు చల్లపల్లి నుండి కోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి మేడం గారు విచ్చేశారండి. వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓంకారం ప్రణవనాదం, ఓంకారం నుంచే సృష్టి ప్రారంభమైంది. మరి అటువంటి ఓంకారం యొక్క ప్రాముఖ్యత, ఉపయోగాలు, దాని యొక్క సాధన ఈరోజు మనం క్షుణ్ణంగా సార్ నుంచి మనం తెలుసుకున్నాము. సార్కి మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుదేవ్. గురుదేవులందరికీ ప్రణామములు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనకి ఒక విశిష్టమైన ధ్యానాన్ని నేర్పారు. అది మనందరికీ తెలుసు. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకనంటే ధ్యానాన్ని ఈజీ పద్ధతిలో ఎలా చేయాలి, కళ్ళు మూసుకుంటే చాలు, శ్వాస మీద ధ్యాస చూస్తే చాలు, అంటే శ్వాసను కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఈ ధ్యానాన్ని నేర్చుకుంటున్నాం అనేది పద్ధతిని నేర్పారు మనకి. ఇప్పుడు అఖండ గురుసత్తాకి జై అందరూ అనండి ఒకసారి. అఖండ గురుసత్తా పలుకుతుంది మీకు. మీ అందరికీ దివ్య ఆశీస్సులను ఇస్తారు. అఖండ గురుసత్తా అంటే పత్రిజీ గారు కూడా ఒక మెంబర్ దానిలో. అది మీ అందరికీ తెలియదు, కానీ ఆయన విశ్వామిత్ర అంశ నుంచి వచ్చారు పత్రిజీ. అట్లాంటి పత్రిజీ హృదయ స్థానాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. ఆయన జన్మ 76 సంవత్సరాలు తగ్గించుకున్నారు. లేకపోతే ఆయన చెప్పినట్టు 156 సంవత్సరాల్లో ఎంతో బతికి ఉండేవాళ్ళు. 176 సంవత్సరాలు. కానీ దివ్య పురుషులు ఆయన్ని హత్తుకొని ఆంజనేయ స్వామికి రాముడిచ్చిన జ్ఞానాన్ని పొందారు. ఆంజనేయ స్వామి, నేను వారధి నిర్మించాను అని గర్వపడలా. ఎప్పుడు కూడా వారధి దాటి రావణాసురుని సంహరించాను అని గర్వపడలా. అలాంటి శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ఏమి ఇచ్చాడు? ఒక్క ఆలింగనం ఇచ్చాడు. ఆలింగనంతో ఆయన శక్తిని అంతా ధారపోశాడు. ఈ విషయం తెలిసి శ్రీరాముడిలాగా మనందరికీ పత్రిజీ ప్రసాదించిన ప్రసాదమే ఆత్మ ఆలింగనం. దీని యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా, స్త్రీ పురుషులు ఎవరు కాదనరు. ఇలాంటి సన్నివేశం అయినా
తేలిగ్గా తీసుకోవాలి. అది స్త్రీనా పురుషుడా లింగ భేదం లేకుండా చూడాలి. ఒక గురువు ఇచ్చిన ఆలింగనాన్ని తప్పక తీసుకోవాలి ఎవరైనా. తర్వాత మన సబ్జెక్ట్ కొద్దాం నిదానంగా. అసలు ఓంకారం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి ఎవరైనా సరే, ప్లీజ్. మీకు తెలిసింది చెప్పండి నిలబడి. మైక్ కావాలంటే ఇస్తా. అసలు ఓంకారం అంటే ఏంటి? శబ్దం రైట్. సృష్టికి మూలం రైట్. ఇంకా వీటన్నిటికీ మించి ఉంది ఓంకారం. అది అండి మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. పూర్ణ మాస్టర్, రాత్రి నీకు చెప్పాను భయ్య. కోటేశ్వరరావు గారు, ఓంకారం అంటే సూర్యుడి నుంచి సముద్రం అలలు ఎలా వస్తాయో, సముద్రం మధ్యలోకి వెళ్తే అలలు లేకుండా ఉంటుంది తెలుసా? సముద్రం మధ్యలోకి వెళ్తే అసలు కదలకుండా ఉంటుంది. అట్లాంటి సూర్యుడి నుంచి వచ్చే అలల ప్రభావమే ఓంకారం. ఇది చాలామందికి తెలియదు అసలు ఈ విషయం. నిజంగా ఓంకారం అంటే అది. అకార ఉకార మకారాలే ఓంకారం. ఆ ఒక 15 నిమిషాలు ఇప్పుడు మీరు చేయబోతున్నారు. ఓ ఒక 15 నిమిషాలు, మా ఒక 15 నిమిషాలు చేస్తే మీరందరూ ఋషులు అయిపోతారు. ఇది నిజమా? నిజంగా నిజం. ఎందుకనంటే మీరు ఆలోచన స్థితిలో లేకుండా వెళ్ళిపోతారు. అంటే శూన్యాన్ని చూస్తారు. శూన్యాన్ని చూస్తున్న తర్వాత మీరేం చేయాలి? డిగ్రీస్ రావాలి. మీకు ఇలా పెట్టుకుంటే 60 డిగ్రీల్లో ఉండాలి. లేదా కాలు మీద కాలు వేసుకుని వద్దే కూర్చోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, అరచేతుల్ని ఇలా పెట్టుకోండి. నాభి దగ్గర అరచేతులు 2 అలా పైకి పెట్టి నాభికి ఆనించండి. సరిపోతుంది. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అకారం నేను ఒక్కసారి చేస్తున్నాను, మీరు కూడా చేయండి. అలా చూసి చేయండి. జయ గురుదేవ్. బ్రహ్మశ్రీ పత్రిజీకి మరొకసారి నమస్కరించి ఈ ఓంకారం చెప్పే విధానం వీళ్ళకి నేర్పిస్తున్నాను అనే కంటే సత్సంగం చేస్తున్నాను అని భాగంలో మీరు ఒకసారి చేయండి. అలా మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయండి. కళ్ళు మూసుకునే ఉండండి. వెరీ నైస్. 15 నిమిషాలు ఇలా చేయాలి. మీ దగ్గర టైం ఎవరన్నా సెట్ చేసుకుంటే సెట్ చేసుకోండి. 15 నిమిషాలు ఈ ఓంకారాన్ని చేస్తే సూర్యుడు తర్వాత పంచభూతాలు కోఆపరేట్ చేస్తాయి. 15 నిమిషాలు ఎందుకు చేయమంటున్నానండి? సూర్యగ్రహం తర్వాత పంచభూతాలు 1 + 5 = 15. ఆ పంచభూతాలు కోఆపరేట్ చేస్తే ప్రకృతి మనకు కోఆపరేట్ చేస్తుంది. చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్టు చేయాలంటే ఈ విధానం ఒకసారి నేను అనౌన్స్ చేస్తాను. 15 నిమిషాలు నా దగ్గరే సెట్ చేసుకుంటాను. మీకు శ్రమ లేకుండా చూస్తాను. అది మీరేమంటారంటే మీరు కూర్చొని జస్ట్ ఓంకారం అకారం చేయండి. ఇప్పుడు మాత్రం ఇది 2వ అకారం. చేయండి.
చెప్పండి. మూడవ ఆకారం ఆ. కంటిన్యూ చేయండి 15 నిమిషాలు. మీరు కంటిన్యూ చేసేది. కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవనా మీరు కళ్ళు తెరవద్దు, వాళ్ళే కూర్చుంటారు. ఇప్పుడు ఈ స్థితిలో 21 నిమిషం ధ్యానం చేస్తే చాలు. అపూర్వమైన తేజస్సు వస్తుంది. మీకు తేజస్సు రావటమే, ఓజస్సు వస్తుంది, అన్నీ వస్తాయి. ఏది కావాలనుకుంటే అది లభిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో మీరుండటం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆనందమైన జీవితంలోకి వెళ్ళిపోతారు మీరు తెలియకుండా. అంటే మనం మన స్థితికి తెలియకుండా ఉన్న స్థితిలో మనం ఉండగలిగితే అంతకంటే ఆనందం ఏముంది? అవునా కదా? అట్లా ఒక్క నిమిషం, లాస్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు రేపు గోకులాష్టమి సందర్భంగా
ఆ కృష్ణ భగవానుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. అఖండ పురుషత్వం అంతా ఆశీర్వదించింది. అందుకనే జగన్మాతని జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని దర్శించుకోగల శక్తి వచ్చింది మీ అందరికీ. తర్వాత ఆ కృష్ణ పరమాత్మ అందరికీ ఆయన ఇవ్వదలిసింది ఇచ్చేశాడు. చక్కటి ఆహారాన్ని, పవిత్రమైన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోబోతున్నారు ఆ అరగంటలో. ఆఖరి అర నిమిషం చూడండి. అలాగే రామకృష్ణ పరమహంసని చూడండి, దాదాపు గురుదేవులను చూడండి, శ్రీరామ శర్మ ఆచార్యాన్ని చూడండి, ఎంతమంది గురువులను చూడగలిగితే అంతమందిని చూడండి. వాళ్ళందరూ మిమ్మల్ని చక్కగా ఆశీర్వదిస్తున్నట్టు భావించండి. ఇది ఒక అద్భుతమైన ఆస్వాదించగలిగిన క్లాస్ అనుకుంటున్నాను నేను. మరి మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, అది మీరు చెప్పాలి. తర్వాత నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకోండి, రెండు కళ్ళ మీద రెండు చేతులు పెట్టుకోండి, రెండు కళ్ళ మీద రెండు చేతులు పెట్టుకోండి. అలా పెట్టుకుని 5 0 వరకు చదువుతాను. 5 4 3 2 1 0. మీరు అరచేతుల్ని దర్శించుకోండి. తర్వాత ఆ కృష్ణ పరమాత్మని దర్శించండి. పద్మంలో ఉన్న కృష్ణ పరమాత్మ దర్శించండి. చక్కని ఆస్వాదించగలగండి. తర్వాత ఈ క్లాస్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చినట్ట నచ్చనట్ట నాకు తెలియదు, ఎందుకంటే మీరు అందరూ తప్పట్లు కొడుతున్నారు, నచ్చకపోయినా కొడతారు. నచ్చినప్పుడే తప్పట్లు కొడతారు. ఓకే, చెప్తున్నాను, మీకు కూడా పైకి చెప్పేశాను. ఇప్పుడు మూలాధారం పెన్నెమ్మకి నెట్టుగా పెట్టారు, మీరు కళ్ళు మూసుకున్నారు, చక్కగా ఆస్వాదించకండి. ఓ ఒకసారి చేయండి మీరందరూ. నెక్స్ట్ స్వాదిష్టాన ఒక వరుస ప్రకారం నేను చెప్పినట్టు చేయండి, ఎక్కువ సార్లు చేయండి. స్వాదిష్టాన యాక్టివేట్ అవుతుంది. ఓ ఇప్పుడు చేయండి. నెక్స్ట్ మణిపూరక. ఓ ఒకసారి చేయండి మీరు. తర్వాత కింద నుంచి పైకి అనాహత, నాలుగోది. ఓ
కామిత వరదానశీల మము కావగరావేల దేవా మము కావగరావేల దేవా నిన్ను కాంచలేని కనులున్న ఫలమేమి నీ దయమిల్చిన సుఖమేమి నిన్ను కాంచలేని కనులున్న ఫలమేమి నీ దయమిల్చిన సుఖమేమి నీ నామమే జపించేదా నీ సేవలోనే తరించేదా జై జై కృష్ణ ముకుంద మురారి మీరా హే ప్రభు గిరిధారి జై జై కృష్ణ ముకుంద మురారి మీరా హే ప్రభు గిరిధారి నీ నామము నీ ధ్యానము నిరతము ఆనందదాయకము నీ నామము నీ ధ్యానము నిరతము ఆనందదాయకము గోపాల ఓ గోపాల గోపరిపాల కామిత వరదానశీల మము కావగరావేల దేవా మము కావగరావేల దేవా శరణన్న వారికి చేయూత నీవే కవిరాజ వరద కరుణామయ శరణన్న వారికి చేయూత నీవే కవిరాజ వరద కరుణామయ నీ లీలలో అనంతములు నీ నర్తనలే విలాసములు జై జై కృష్ణ ముకుంద మురారి మీరా హే ప్రభు గిరిధారి జై జై కృష్ణ ముకుంద మురారి మీరా హే ప్రభు గిరిధారి నీ నామము నీ జ్ఞానము నిరతము ఆనందదాయకము నీ నామము నీ ధ్యానము నిరతము ఆనందదాయకము గోపాల ఓ గోపాల గోపరిపాల కామిత వరదాన శీల మము కావగరావేల దేవా అందరూ కూడా చక్కగా అమ్మ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ దే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే గోవింద కృష్ణ రాధే గోపాల కృష్ణ రాధే